రైట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు వ్యాఖ్యలపై అరెస్టులు కొనసాగుతుండగా గుంటూరు ఎస్పీని కలిసి వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తున్నారని అంబటి ఆరోపించారు. ఐటీ యాక్ట్ కింద అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే వైసీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, యామిని, ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారం అయితే మాత్రం పెద్ద ఎత్తున దుమారాన్ని లేపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా గత ప్రభుత్వంలో వైసీపీకి పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కానివ్వండి, అదేవిధంగా కూడా సోషల్ మీడియాకి సంబంధించిన యాక్టివిటీస్ కానివ్వండి, టీడీపీకి సంబంధించిన నేతల్ని, అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించిన నేతలను మాత్రం టార్గెట్ చేశారు. వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసే విధంగా కూడా పెద్ద ఎత్తున పోస్టింగ్లు పెట్టడం జరిగింది. ప్రధానంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే విధంగా కూడా పోస్టింగ్లు అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఒక నెట్వర్కే నడిచినట్లుగా కూడా ఆరోపణలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ని, లోకేష్ని టార్గెట్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా స్కోలింగ్ చేయటమే కాకుండా వాళ్ళ కుటుంబాల గురించి కూడా చాలా కించిపరిచే విధంగా కూడా పోస్టింగ్లు పెట్టిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఎవరెవరైతే ఈ సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టింగ్లు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 151 కేసులు అయితే నమోదయ్యాయి. ప్రధానంగా కూడా మనం ఈ కేసులకు సంబంధించిన అంశాన్ని కనుక చూస్తే మాత్రం ఎవరైతే ఈ శ్రీరెడ్డి కానివ్వండి, అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్ర రవీందర్ రెడ్డి, అలాగే రాంగోపాల్ వర్మ, వీళ్ళందరూ కూడా పోస్టింగ్స్ పెట్టడం ఎక్స్ వేదికగా కానివ్వండి, సోషల్ మీడియా వేదికగా కానివ్వండి, ఇష్టం వచ్చిన విధంగా కూడా ఆ పోస్టింగ్లు పెట్టడం అనేది మాత్రం చాలా సంచలనాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. అసలు తారతమ్యం లేకుండా కూడా కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా కూడా చిన్నాలను సైతం వదలకుండా కూడా ఈ పోస్టింగ్లు అయితే పెట్టడం జరిగింది. దీని నేపథ్యంలోనే ఇప్పుడైతే మాత్రం పెద్ద ఎత్తున ఎవరైతే సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్లు పెట్టారో వాళ్ళందరి మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒకరికొకరు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినటువంటి చాలా మందిని, అంటే దగ్గర ఒక 50 మందిని కాక అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళ కోసం అయితే మాత్రం ఇప్పటికే 5 టీములు రాష్ట్రంలో గాలిస్తున్న పరిస్థితి. పక్కన ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నట్లు, అదేవిధంగా ఈ కర్ణాటకలో ఉన్నట్లు కూడా తెలుసుకుని, బెంగళూరులో ఉన్నట్టు కూడా తెలుసుకొని అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు అయితే మాత్రం ఉపక్రమిస్తున్న పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం గుంటూరులో కనుక చూసుకున్నట్లయితే గుంటూరులో దీనికి సంబంధించి ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ని, అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేస్తూ పోస్టింగ్లు పెట్టినటువంటి వ్యక్తులను అయితే మాత్రం అరెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఇప్పటికే వాళ్ళని న్యాయస్థానం ముందు కొంతమందిని వరకు నిలబెట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈరోజు ఈ అంబటి రాంబాబు అయితే మాత్రం ఎస్పీని కలవడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన ఒక అంశాన్ని అయితే లేవనెత్తారు. ఎవరైనా సరే పోస్టింగ్లు పెట్టేటువంటి వ్యవహారంలో వైసీపీ వాళ్ళ మీద అయినా సరే, టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పోస్టింగ్లు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను కనుక కించపరిచినట్లయితే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించలేదు. వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తమ మీద ఏదైతే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినటువంటి వ్యక్తుల మీద, అదేవిధంగా కూడా వాళ్ళ కుటుంబాల మీద, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన నాయకులు, వాళ్ళందరి మీద కూడా పోస్టింగులు, టీడీపీకి సంబంధించిన నాయకులు అసభ్యకరమైనటువంటి పోస్టింగులు పెట్టినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయలేదు. దీనికి సంబంధించి మొన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వైసీపీకి సంబంధించిన నాయకులు తాము పెట్టినటువంటి ఏదైతే తమను వేధిస్తూ టీడీపీకి సంబంధించిన నేతలు పెట్టినటువంటి ఏదైతే పోస్టింగ్లు ఉన్నాయో దానికి సంబంధించి ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఫిర్యాదులు అయితే ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఎవరిని అదుపులో తీసుకున్నారు ఏమిటి అని వాళ్ళని ప్రశ్నించినటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే ఈరోజు ఇక్కడ అంబటి రాంబాబు అయితే మాత్రం ఎస్పీని కలిశారు. ఎస్పీని కలిసి తాము ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తాము ఇచ్చినటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే తమను వేధిస్తూ తమకు సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ని కానివ్వండి, నాయకులను కానివ్వండి వేధిస్తూ పెట్టినటువంటి పోస్టింగులు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏమిటి అని ఆయన అయితే ప్రశ్నించిన పరిస్థితి అయితే కనపడింది. ఈ సందర్భంగా కూడా ఆయన ఆసక్తికరంగా కూడా మాట్లాడటం జరిగింది. కేవలం మాటలు చెప్పడమే కాదు, వాటిని చేతల్లో కూడా చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఒకళ్ళని కించపరిచి వ్యక్తిత్వ హననం చేసేటువంటి పరిస్థితి అయితే ఉండకూడదు. కానీ వ్యక్తిత్వ హననం జరిగిందని మేము చెప్తున్నాము.
అదేవిధంగా కూడా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా చూపిస్తున్నప్పటికీ కూడా ఇంత మటుకి కూడా ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయలేదు. ఇది చట్టం అనేది అందరికీ సమానంగానే ఉంటుంది. భారత రాజ్యాంగం స్పీకర్కైనా ఒకే రకంగా ఉంటుంది, అదేవిధంగా మంత్రికైనా ఒకే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఇలా గనక పోలీసులు కనుక ప్రవర్తిస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద న్యాయస్థానంలో పోరాటం చేస్తామని ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ఆయన అయితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కూడా కనపడింది. అలాగే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం సబుగానే ఉంటుంది. కానీ తమ మీద ఎవరైతే పోస్టింగ్లు పెట్టారో వాళ్ళని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయనైతే ఒక ప్రశ్న అయితే లేవనెత్తిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. రైట్, ఇక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో పాల్గొన్న మా రిపోర్టర్స్ తిరుపతి, సునీల్, నాగేంద్ర, రవికృష్ణ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నమస్తే.